10 lakhs నుంచి 25 lakhs పెంచి వాళ్ళకు దక్కకుండా వేరే కాంట్రాక్ట్లకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది 190 చట్టం విరుద్ధం. అదేవిధంగా ఇదివరకే 109 అనే జీవో ఉంది, దానికి కూడా విరుద్ధం. ఇవన్నీ కూడా తుంగలో దొక్కి మరి సీతక్క గారు ఆమెనే ఆదివాసీ బిడ్డ, మరి తనే ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం అన్యాయం. అక్క మీరు ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను. ట్రైబల్ ఎంపవర్మెంట్ అంటే ట్రైబల్స్లోంచి ఆదివాసీల్లోంచి కూడా ఖచ్చితంగా కాంట్రాక్టర్లు కావాలి, వ్యాపారవేత్తలు కావాలి. మరి 10 లక్షలు ఉండేటటువంటి ఆ లిమిట్ని మీరు 25 లక్షలకు పెంచి ట్రైబల్స్కి ఇవ్వకుండా ఇతరులకు ఇస్తున్నట్టుగా నాకు తెలిసింది. నా ఆరోపణలో తప్పుంటే సరిచేయండి. ఒకవేళ మీరు చేసేటటువంటి పనిలో తప్పుంటే మాత్రం సవరించుకోవాలని చెప్పి సీతక్క గారికి నేను సూచన చేస్తూ ఉన్నా. ఇక అదేవిధంగా MGM హాస్పిటల్ మరి తీసేసి జైలు తీసేసి అక్కడ 20 ఫ్లోర్ల హాస్పిటల్ కడతామని చెప్పారు. ఎందుకు కడతలేరు ఏం సంగతి అని దాని గురించి ఆలోచన చేస్తే మళ్ళా అన్ఫార్చునేట్లీ అవినీతి రాజ్యం వెళ్తూ ఉన్నది. 1100 కోట్లతోని తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ హయాంలో టెండర్ జరిగింది. అప్పుడు ఒక కంపెనీకి వచ్చింది, దాన్ని ఇంకో కంపెనీ బినామీగా చేస్తుంది. ఆ బినామీ చేసే కంపెనీ ఏం చేసింది, 1100 కోట్ల టెండర్ని 1700 కోట్లకి చేసింది. అది హరీష్ రావు గారికి సంబంధించినటువంటి కంపెనీ అని తెలిసింది నాకు. మరి అది వాస్తవమో కాదో మీకే తెలియాలి. 1700 కోట్లు అవడంతోనే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిందట. మరి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యేది ఎప్పుడో, హాస్పిటల్ అయ్యేది ఎప్పుడో ఏందో మాకైతే తెలియదు. బట్ ప్రభుత్వాన్ని మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నా, పోయిన ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి అని ఇంకా కూడా మొత్తుకునే బదులు ఆ తప్పుల్ని సరిచేయండి. తొందరగా విజిలెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. ఎవరినన్నా శిక్షించేది ఉంటే శిక్షించండి, ఏది చేస్తారో చేయండి. కానీ ప్రజలకు మాత్రం సౌకర్యాన్ని క్రియేట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అల్టిమేట్గా మళ్ళీ ఒకసారి వరంగల్, హన్మకొండ ప్రజలకు నేను తెలియజేసేది ఒకటే, తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ కొందరి తెలంగాణ కాకుండా అందరి తెలంగాణ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అసమానతలు లేని తెలంగాణ కావాలి. విద్య కోసం, వైద్యం కోసం ఆలోచించకుండా గుండె మీద చేసుకొని తెలంగాణ బిడ్డలు నిద్రపోయే రోజు రావాలి. మహిళా యువత నాయకత్వం ముందుకెళ్ళాలి. దానికోసం స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. దానికోసం కూడా తెలంగాణ జాగృతి ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చి యూనివర్సిటీలలో స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు పెట్టే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు లేకపోవడంతో కొత్త నాయకత్వం వస్తలేదు. మళ్ళీ పొలిటీషియన్స్ పిల్లలే, పొలిటీషియన్స్ చుట్టాలే, పొలిటిక్స్ అలవాటు ఉన్నోళ్ళే, ఆ ఫ్యామిలీస్ వాళ్ళే వస్తూ ఉన్నారు. కాబట్టి అట్లా కాకుండా కొత్త నాయకత్వం రావాలంటే స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు జరగాలని చెప్పి కూడా నేను కోరుతూ, మరి అనేక విషయాలు ఉన్నాయి. నేను మీకు కొత్తదాని కాదు, మీరు నాకు కొత్తలు కాదు. చాలా సందర్భాల్లో కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. కాకపోతే కన్స్ట్రక్టివ్గా మన హన్మకొండ, వరంగల్ జిల్లాలు ముందుకు పోవాలంటే ఈ సమస్యలను దాటుకొని ముందుకెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. ఇంకా ఈ ప్రెస్ మీట్ తర్వాత కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు అన్నీ కూడా సమస్యలకు సంబంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, వాటిని తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రెస్ మిత్రుల సహకారానికి మా తెలంగాణ జాగృతి సభ్యులకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. జై జాగృతి. ఏమంటారన్నా? దూకుడు తగ్గించిన అన్న, హెడ తగ్గించిన అన్న. ఇంతమంది గురించి చెప్పిన ఇప్పుడు ఈ చూడు రేపు నన్ను ఎంతమంది ఎంట పడతారో. నేను ఇప్పుడు మాట్లాడింది మాట తీరు వేరే ఉండొచ్చు అన్న, కానీ ప్రశ్నించే తత్వం ఏం మారలే. బాంబులు పేలుస్తారు కావచ్చు, మళ్ళీ నిద్రలేదు. సంస్థ ఎంతకాలం ఇట్లా సంస్థగానే పోరాడుతుంది, పార్టీగా ఆవిర్భవించేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు పార్టీగా తీసుకెళ్ళాలి అంటే నేను ఇందాకనే అన్నా కదన్న, ఇప్పుడు పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్షం ఉంది, మొత్తం ప్రతిపక్షం జూబ్లీహిల్స్లో ఉన్నది, పాలకపక్షం ఉంది, మొత్తం పాలకపక్షం జూబ్లీహిల్స్లో ఉన్నది. మిమ్మల్ని పార్టీలు వాళ్ళు ఉండి వెళ్ళామన్న వాళ్ళు, మేము అడిగేటోళ్ళం ఒకళ్ళం ఉన్నాం, అడుగుతున్నాం. సమస్య ఏమైనా తీరుతుందేమో చూద్దాం. పాలిటిక్స్ ఎప్పుడైనా 1 సంవత్సరం చేసుకుంటే సరిపోద్దన్న, ఇప్పుడు అంత అవసరం లేదు. ప్రజలకు హెల్ప్ అయ్యే పనులు చేయాలనుకుంటున్నాం. ఒక సంస్థగా జాగృతి ఎప్పుడైనా కూడా రాజకీయమే మాట్లాడింది, రాజకీయపరమైన అంశాల మీద బలంగా కొట్లాడినాం, అదే చేసుకుంటాం. చూద్దామన్న, అప్పుడు ఫ్యూచర్ నాకు తెలియదు కదా ఎట్లుంటుందో. జూబ్లీహిల్స్ ఎన్నికతో మాకు సంబంధం లేదండి, అదో చిన్న ఎన్నిక అన్ఫార్చునేట్గా వచ్చింది, మాకు సంబంధం లేదు ఆ జూబ్లీహిల్స్ ఎన్నికతో. అమ్మా బీసీ ప్రజలంతా మిమ్మల్ని నమ్ముకున్నారా? అంటే కొంతమంది ఇంటర్నల్గా కుట్రలు పడుతున్నారు. కేసీఆర్ గారు వదిలిన బాణమే కవిత అని అంటున్నారు. అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చింది కాబట్టి మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఒక స్వచ్ఛంద సంస్థగా నమ్మలేకపోతున్నారు. మా బీఆర్ఎస్ నుంచి నేను బయటికి రాలే అమ్మా, బయటికి పంపించిరు.
బాగా సీరియస్గా ఆలోచన చేసి సస్పెండ్ చేసి బయటికి పంపించారు. నేను బయటికి రాలేదు. 1, 2 ఓన్లీ బీసీల కోసం మాట్లాడతలేను. నేను బీసీల కోసం బలంగా మాట్లాడుతూనే ఇంకా మాట్లాడుతూనే ఉంటాను. అల్టిమేట్గా బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్ అన్నది నా ఫీలింగ్ కాదు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావాలి. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చట్టసభల్లో రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్, అది అల్టిమేట్ లక్ష్యం. దానికోసం మొదటి స్టెప్ లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్. సో బీసీలకు సంబంధించి జాగృతి కమిట్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. మిగతా సమస్యల గురించి కూడా మాట్లాడుతుంది. ఏందన్నా? గడిచిన 10 సంవత్సరాల్లో జర్నలిస్టులకు ఇల్లు నిర్మిస్తున్నారు, ఇప్పుడు నిర్మించలేదు. మీ జాగృతి తరపు నుంచి ఓకే. ఏదన్నా ఇంకేదన్నారు? రేపు కేసీఆర్ గారు మళ్ళీ మీతో చర్చించడానికి పిలిస్తే మళ్ళీ వెళ్తారా? నేనా? ఇప్పుడు ఒక్క మాట అన్న, పార్టీలో నుండి చాలా అవమానకరంగా నన్ను బయటకు పంపించారు. ఊరేస్ట్ వాళ్ళని కూడా అడుగుతారు కదా అసలు ఏంది, ఏం సంగతి, ఏం కథ. సరే ఓ మాటకి నేను తప్పే చేసినా అనుకుందాం అన్న. నేనేం తప్పు చేసినా నాకు తెలియదు, కానీ చేసిందే అనుకుందాం. అడగాలి కదా, ఒక షోకాజ్ నోటీస్ అయితే ఇవ్వాలి కదా. డైరెక్ట్గా సస్పెండ్ చేయడం అన్నది చాలా అవమానకరం అన్న. నేను కూడా తెలంగాణ బిడ్డనే, ఆకలినైనా తట్టుకుంటాం కానీ అవమానాన్ని తట్టుకోలేం కదా. అందుకే నేను కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అన్న. డెఫినెట్గా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన. నేను కేసీఆర్ బిడ్డను అవడం నా అదృష్టం, 101%, డౌట్ లేదు. కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తా. రాజకీయంగా చర్చించడానికి ఏమీ లేదు, చర్చించేటటువంటి నావ దాటిపోయింది కదా, నా టైం దాటిపోయింది. తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను. తండ్రిగా, తల్లిగా వారిద్దరిని చూసుకోవడం, వారికి ఆరోగ్యపరంగా కానీ ఇతరత్ర ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా పోతాను. నేను బిడ్డని, దానిలో ఏముంది. పాలిటిక్స్ వేరు, పర్సనల్ వేరు. పొలిటికల్గా మాత్రం బీఆర్ఎస్ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు. థ్యాంక్ యూ. మేడం, జనం కోసం ఇంతగా పరితపించే మీరు 10 సంవత్సరాలు మీరు ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా పనిచేసారు. ఇప్పటి వరకు మిమ్మల్ని నిజామాబాద్లో నియంత్రించింది ఎవరు అని చెప్పండి. మా పార్టీ ఇంకెవరే? పార్టీ మీరే పార్టీ అన్నారు, నేనే హైకమాండ్ అన్నారు. నేను కూడా అట్లే అనుకున్నాను, నేనే పార్టీ హైకమాండ్ అనుకున్నా. సస్పెండ్ చేసినాక తెలిసింది కాదని. మేడం, మీ జాబ్ జనం బాట, మీ జాబితే ఉజ్వల భవిష్యత్తు వస్తుందంటే నేనేమంటున్నా, భవిష్యత్తులది ఎవరి భవిష్యత్తుల నిర్మాణం అయితే తెలియదు. జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా ఒక మార్పు జరిగినప్పుడు, ఒక విప్లవాత్మకమైనటువంటి